డాడీ పోయేది అలా ఊగుతున్నాడు కదా డాడీ పోతా ఎట్లా ఊళ్ళు ఊళ్ళు వస్తా అంటే డాడీ పోయేది నేను పోతాను ఊపిరాడుకున్నాను డాడీ పోయేది అలా ఊపిరాడుకున్నాను డాడీ పోతా ఎట్లా ఊళ్ళు ఊళ్ళు వస్తా అంటే డాడీ పోయేది రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది కూడా ఎలా చనిపోయారు? రచ్చబండకని ప్రజల దగ్గరికి వెళ్తూ వెళ్తూ చనిపోయాడు రాజశేఖర రెడ్డి గారు. అది రాజశేఖర రెడ్డి గారు, అది వైఎస్ఆర్ మార్క్. ఇప్పుడు జగనన్న గారు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, ఎప్పుడు ప్రజల మధ్యలోకి రారు. ఇప్పుడు ఎలక్షన్లు ఇచ్చాయి కదా అని ఇప్పుడు వస్తున్నారు జగనన్న గారు. ఇప్పుడు సిద్ధమని దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం. మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి మీరు సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి మీరు సిద్ధమా? మళ్ళీ బీజేపీతో మీ దోస్తీ కోసం మళ్ళీ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధమా? మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేయడానికి మీరు సిద్ధమా? 25 లక్షల పేదలకు ఇల్లులు కడతామని మళ్ళీ మోసం చేయడానికి మీరు సిద్ధమా? దేనికి సిద్ధం? మళ్ళీ ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మళ్ళీ మైనింగ్ మాఫియా దోచుకోవడానికి మీరు సిద్ధమైతే ప్రజలు కూడా మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం.
వేదిక మీద ఉన్న అతిరథ మహారథం అందరికీ నమస్కారం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులు కూడా నమస్సుమాంజలి. ముఖ్యంగా శోభన్ బాబు విశ్వ నంది పురస్కారాలు మన ఆల్ ఇండియా శోభన్ బాబు అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు అని మా భీమవరం ఉండి అతను మొన్న ఈ మధ్యకాలంలోనే శోభన్ బాబు గారి శిలా విగ్రహాన్ని రాజమండ్రిలో నెలకొల్పారు. ఆ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. శోభన్ బాబు గారి గురించి చాలా విషయాలు చాలామంది చెప్పారు. కొత్తగా చెప్పే విషయం ఏంటంటే మురళీమోహన్ గారు మాత్రం శోభన్ బాబు గారి ఫ్యాన్ అండి. ఆయన చెప్పిన ఒకే ఒక సూత్రం, భూమి పెరగదు జనం పెరుగుతారు, కాబట్టి భూమి ఎప్పుడు కూడా ఫరెవర్ ఉంటుంది, కాబట్టి భూమిని మనం కాపాడుకోవాలని చెప్పి అంటే ఆయన్ని పాలసీని ఫాలో అయ్యి మురళీమోహన్ గారు రియల్ ఎస్టేట్లోకి వచ్చి ఆయన కోట్లు సంపాదించి ప్రతి మీటింగ్లోనే చెప్తారు, నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారి మాట మీదే నేను ఈవేళ ఇండస్ట్రీలో ఇలా ఉన్నాను అని చెప్పడం కూడా చాలా గొప్ప విషయం. నిరంతర తాజా వార్తల కోసం మా D1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్. Subscribe D1 News channel.